జైమినికి కేపీకి సంబంధం ఉందా? జైమిని జ్యోతిషం జైమినికి వేరు. జైమిని మోస్ట్లీ వేదిక్ కిందే వస్తుంది. అదే వేదిక్ కిందే వస్తుంది. వేదిక్ ప్రిన్సిపల్సే ఎక్కువ, కేపీ కింద రాదు. కేపీకి ఎక్కువ వెస్టర్న్ ప్రిన్సిపల్స్ ఎక్కువ వస్తాయి, వెస్టర్న్వి. తర్వాత ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఎక్కువగా నిమిత్తం వాడేవారు. నిమిత్తం అనేది కూడా ఇంపార్టెంటే. నిమిత్తం అంటే అది వేరే సబ్జెక్టే, డైరెక్ట్. నిమిత్తం అంటే ఉమెన్స్ అవి ఇవి వెంటనే ఏం జరుగుతోంది, ఇప్పుడు మనం అది మాట్లాడుతుండగా ఎవరో వచ్చాడు, ఆ వచ్చిన వాడికి సంబంధం ఏంటి, తర్వాత వచ్చి కూర్చున్నవాడు ఎలా కూర్చుని మాట్లాడుతున్నాడు, ఏ కాలు ముందు పెట్టాడు, ఏ కాలు పెట్టాడు, ఇట్లా దీన్ని బట్టి అది స్పెషలైజేషన్, ఇన్స్టిట్యూషన్ కావాలి, మాకు ప్రాక్టీస్ కావాలి, ఇన్స్టిట్యూషన్ కావాలి వాళ్ళకి. అది పుస్తకాల్లో చదివేసి మనం ఏదో ఈ కాలు ఇటు పెట్టాడు, ఆ కాలు పెట్టాడు ఆన్సర్ చెబుదామంటే కుదరదు. వాడికి ఇన్స్టిట్యూషను ఎక్కడైనా కావాలి. ఇన్స్టిట్యూషను, ఉపాసన, ఈ అక్కల సైజెస్ అన్నిట్లో కావాలి. నిమిత్తంలో ఎక్కువ కావాలి అవి అన్నమాట. అవి ఆ రూలింగ్ ప్లానెట్స్ కూడా అక్కడ నిమిత్తం దగ్గరే వస్తుంది. దాన్ని బట్టే మీరు అడుగుతారు, ఇప్పుడు ఉన్న క్షణంలో ఏ ప్లానెట్స్ మనని గవర్న్ చేస్తున్నాయి, అవి రూలింగ్ ప్లానెట్స్ ఈ టైంని. దాన్ని బట్టి కామన్ మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు అట్లా ఉంటుంది అన్నమాట రూలింగ్ ప్లానెట్స్. ఇప్పుడు కేపీ సిస్టంలో తీసుకున్నప్పుడు మనం ప్రశ్న జాతకం కూడా పక్కన వేసుకోవాలా? ప్రశ్న జాతకం ప్రతిసారి అక్కర్లేదు. ప్రశ్న చార్ట్ వేరే ఉంది, కేపీలోనే ప్రశ్న చార్ట్ వేరే ఉంది. ఆ నెంబర్ సిస్టమ్ ఒకసారి చెప్పండి. ఆ నెంబర్స్ ఏమిటంటే ఈ సబ్బులు ఉన్నాయి కదా, ప్రతి నక్షత్రానికి 9 సబ్బులు ఉన్నాయి. 27 నక్షత్రాలకి 9 సబ్బులు అంటే 9 × 27 243 వస్తాయి. 243 అంటే ఆయన 249 సబ్బులు చూపించాడు. ఎందుకు వస్తుంది? భిన్న నక్షత్రాలు ఉన్నాయి, కృత్తిక, మృగశిర, పునర్వసు, భిన్న నక్షత్రాలు ఉన్నాయి. ఆ భిన్న నక్షత్రాల దగ్గర ఈ డివిజన్ వస్తుంది. ఈ 30 degrees రాశిని ఈ 13.25 నక్షత్రాలతో డివైడ్ చేసుకుంటూ వెళ్తే భిన్న నక్షత్రాల దగ్గర సబ్బులు రిపీట్ అవుతాయి. అవును. ఆ రిపీట్ అయిన చోట 6 సబ్బులు ఎక్స్ట్రా వస్తాయి. 6 సబ్బులు ఎక్స్ట్రా వస్తే 243, 27 × 9 243 + 6 249 సబ్బులు అయినాయి. అందుకని మీరు 30 degrees రాసి మర్చిపోండి, 249 సబ్బులే చూడాలి. 249 సబ్బులు చూసినప్పుడు మీ నెంబర్ ఒకటి చెప్పండి అంటారు. ఆ నెంబర్ ప్రకారం ఇప్పుడు గోచారం వేసేసి, ఇప్పుడు మీరు చెప్పారు ఈ టైంలో మొత్తం చార్ట్ తయారు చేసి ఈ నెంబర్లో మీరు చెప్పిన నెంబర్ని లగ్నం కింద పెడతారు. మిగతాదంతా కేపీ చార్టే, ప్రతి నక్షత్రానికి కేపీ చార్టే, బర్త్ చార్ట్ కిందే ఉంటుంది. కానీ లగ్నం మీరు చెప్పిన నెంబర్ పెడతారు, అది కంప్యూటర్ చేసేస్తుంది. కంప్యూటర్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ చార్ట్ కొట్టమంటే కేపీ నెంబర్ చార్ట్ కొట్టేస్తుంది. ఈ టైం అది మీరు టైం ఇవ్వాలి, డేట్ ఇవ్వాలి, నెంబర్ ఇవ్వాలి, అది చేసేస్తుంది. అది మాన్యువల్గా చేసేవాళ్ళం మేము మాన్యువల్గా చేసేవాళ్ళం. అవును, అప్పట్లో లేవు కదా. అప్పట్లో లేవు. అప్పుడు మాన్యువల్గా ఈ 249 సభలో ఏం పెడితే అది లగ్నం కింద చూసుకుని మిగతా అనాలిసిస్ అంతా బర్త్ టైం అనాలిసిస్, బర్త్ చార్ట్ అనాలిసిస్, హోరరీ అనాలిసిస్ ఒకటే. హోరరీ చార్ట్ అంటారు, కేపీ హోరరీ చార్ట్ అనాలిసిస్ ఒకటే. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళ అలవాటు, మీరు ప్రశ్న అడిగారు, ఓ జాతకం తెచ్చారు, ఎవరిదో ఎక్స్ వచ్చాడు, జాతకం అడిగాడు, ఉద్యోగం ఎప్పుడు వస్తుందో ఏమైనా వచ్చాడు, చూసుకుంటాడు. అంతా చూసినాక వాడికి వాళ్ళ ప్రాక్టీస్ చేసేస్తారు కొంతమంది. వాడు చార్ట్ ఇప్పుడు వేసుకుంటాడు, నేను చెప్పబోతున్న వీడికి ఉద్యోగం వస్తుందని చెబుతాడు. ఇది కరెక్టా తప్ప అనేదానికి ఇప్పుడు ప్రజెంట్ చార్ట్ అని వేసుకుంటారు, దానికి నెంబర్ లేదేం లేదు. అది ఇందులో కూడా చేయొచ్చు, అది వేదికలో కూడా చేయొచ్చు. ప్రశ్న చార్ట్ అని వేసేసుకుంటాం. అది శుభం చూపిస్తుంది అంటే శుభమే, నేను చెప్పిన శుభమే, ఫినిష్. ఆ నమ్మకం ఉండాలి మనిషికి. అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. అట్లాగే మీకు కంపాటబిలిటీ చెబుతాం. అవును, మరి అన్నీ చెప్తాం. ఇప్పుడు కంపాటబిలిటీ నిజంగా ఏమొస్తుంది? ఎస్ట్రాలజీ మొత్తం 49%, 51% వాళ్ళ కల్చరు నిలబెట్టుకోవాలి పెళ్లి చేసుకున్నాక. ఆ కల్చర్ వాళ్ళది. అయితే మరి ఏమవుతుంది, బాగుంటుందా లేదంటే ఇప్పుడు చార్ట్ వేసుకుంటే తెలిసిపోతుంది మనకి. అది బాగుందంటే ఇది బాగుంది, మనం చెప్పేది కరెక్ట్ అవుతుంది అన్నట్టు చాలామంది ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు చెప్పరు వాళ్ళు ఏం చేస్తున్నారు. నేను కేపీ మ్యాగజైన్లోని చదివాను. ఒక అతను వచ్చారు, ఒక కేపీ ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వచ్చి మా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరిందని అన్నాడు అతను. అంటే ఈ ఆస్ట్రాలజిస్ట్ అన్నాడు, ఈ సంబంధం తప్పిపోతుంది, అసలు ఈ సంబంధమే కుదరదు, మీరు అనుకున్న ముహూర్తము అవ్వదు, మీకు పలానా డైరెక్షన్ నుంచి సంబంధం వస్తుంది, ఆ సంబంధమే కుదురుతుంది అనేసి అన్నాడు. అంటే ఈ వచ్చిన అతను అంటాడు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ముహూర్తాలు పెట్టించేసుకున్నాము, కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోయాయి, మీరు ఇలా అంటున్నారు ఏంటంటే ఇది ఇలాగే జరుగుతుంది అంటారు. సరే, అతను వెళ్ళిపోయారు. తర్వాత 4 రోజుల తర్వాత వచ్చాడు, మీరు చెప్పినట్టే జరిగింది అనేసి చెప్పారు. మరి ఆ డైరెక్షన్ అంటే
మనకి అయితే పర్టికులర్గా పెళ్ళి అవుతుంది ఈ టైంకి అని కూడా చెప్పడం కూడా అది కష్టమే. కానీ ఈ పలానా డైరెక్షన్ నుంచి వస్తుందని ఆయన ఎలా చెప్పగలిగారు సంబంధం? చెప్పచ్చు, అవన్నీ కూడా చెప్పచ్చు. బలానా డైరెక్షన్ వస్తుంది, నీ 7th సబ్ లార్డ్ తీసుకుని వాటి ఓనర్షిప్ చూసుకుని చెప్తారన్నమాట. ఓనర్షిప్ చూసుకుంటే 4th హౌస్ ఉందనుకోండి, 4th హౌస్ ఉంటే నువ్వు దగ్గరలోనే ఉంటాడు. 4th హౌస్ ఈజ్ బోన్ ప్లేస్, దగ్గరలో ఉంటాడని చెప్పచ్చు. అంటే థర్డ్ హౌస్ అంటే ఉండాలా? 4th హౌస్ అంటే మన ఇది అవును హౌస్ 4th హౌస్ మా స్వగృహం. అవును, దగ్గరలో ఉండడం, ఈ ఊళ్ళోనే ఉండొచ్చు. 3rd హౌస్ వార్నింగ్ అంటే నియర్ బై షార్ట్ డిస్టెన్స్లో ఉన్నాడు, ప్రయాణం లేదని. అది 9 డిస్టెన్స్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాడని. 11 హౌస్కి ఓనర్షిప్ వస్తుందంటే వాడు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు అని ఇన్ని అని ఆయన రాశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నడవదు. దేశకాలమాన పరిస్థితులు మర్చిపోకూడదు. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. ఓన్ హౌస్ ఎవరికి, స్వగ్రామం ఎవరికి లేదు, సొంత ఊరు లేదు, సొంత దేశం లేదు, సొంత దేశం లేదు. త్రిలోకే అదేదో చెప్పినట్టు భువనత్రయం అందరికీ అంతే. ఇప్పుడు అందరికీ చెప్పడానికి వీలేదు. కజిన్స్ నుంచి వస్తాడు, 3rd హౌస్ కజిన్స్ హౌస్ కనుక మ్యాన్ రకం వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? అందరూ అంకులు ఆంటీలే, అందరూ మ్యాన్ రకాలే. ఇప్పుడు పోయినాయి, అందుకని ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. అట్టగే మనిషి లక్షణాలు కూడా చెప్పాడు. లగ్న సబ్లాడ్ ఇట్లా ఉంటే పొడుగుంటాడు, పొట్టుంటాడు. ఈ పొడుగు అనేది, పొట్టి అనేది హెరిడిటరీ ఆస్పెక్ట్. అది దీనికి లగ్నంతో సంబంధం లేదు, గ్రహాలతో సంబంధం లేదు. ఇప్పుడు పోయినాయి ఆ రోజుల్లో. ఇదివరకు ఏంటంటే ఒక ఏరియాలో ఒక కన్ఫైన్డ్గా ఉండేవాళ్ళు కనుక అన్ని కొన్ని పనిరావు. అప్పుడు ఆయన చెప్పేవాడు, ఆయన కూడా చెప్పేవాడు ఇట్లాగే. నువ్వు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. వాడు ఇప్పుడు రాడు, అరగంట కానీ రాడని ఆయన చెప్పేసేవాడు. ఆయనే చెప్పేసేవాడు. నేను వచ్చేసరికి చూడు నేను రాసుకున్నాను, నువ్వు అరగంట లేట్గా వస్తావని చెప్పి నేను రాసి పెట్టిపోయినాడు అక్కడ. అప్పుడు జరిసేది అట్లా. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు జరగవు. కొన్ని మనం వాడటానికి వీళ్ళే. అందుకని దేశకాలమాన పరిస్థితులను బట్టి పరాశరుడు చెప్పింది తప్పదు, అవి చూసుకోవాల్సిందే. చెప్పేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. కౌన్సిలింగ్ చాలా డిఫరెంట్ మాట.